టెస్ట్ క్రికెట్ హిస్టరీలో జరిగిన లాంగెస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి. మీరు ఎక్కడో విన్నట్టు ఆ మ్యాచ్ 14 డేస్ జరగలేదు భయ, జస్ట్ 12 డేస్ మాత్రమే జరిగింది. 1935 సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ మార్చ్ 3 స్టార్ట్ అయ్యి మార్చ్ 14 వరకు, అంటే 12 డేస్ పాటు ఆ మ్యాచ్ జరిగింది. బట్ ఆ మ్యాచ్లో రిజల్ట్ రాకముందే మ్యాచ్ని అయితే డ్రాగా డిక్లేర్ చేశారు. అన్ని రోజులు మ్యాచ్ జరిపిన వాళ్ళు రిజల్ట్ వచ్చే వరకు ఎందుకు మ్యాచ్ జరపలేదు అనే డౌట్ మీకు రావచ్చు భయ. దానికి గల కారణం ఏంటంటే జస్ట్ ఒక ట్రైన్. ఎస్, మీరు వింటుంది నిజమే. 12th డే ప్లే అయితే కొనసాగుతూ ఉంది. టీ బ్రేక్ తీసుకునే టైంకి ఇంగ్లాండ్ వాళ్ళకి విజయానికి కావాల్సింది కేవలం 42 రన్స్ మాత్రమే. వాళ్ళు టీకి అలా వెళ్ళంగానే ఇలా వరుణదేవుడు ప్రత్యక్షమై వర్షం ధారాళంగా కురిపించేశాడు. డేని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేద్దామని ఆలోచిస్తున్న టైంలో వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇంగ్లాండ్ వాళ్ళు సీ మార్గంలో ఇంగ్లాండ్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ సీ పోర్టుకు వెళ్ళాలంటే అంతకన్నా ముందు ఒక ట్రైన్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రైన్ కేవలం ఆ రోజు మాత్రమే ఉంది. ఆ రోజు మిస్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వరకు ఆ ట్రైన్ అయితే ఉండదు. అందుకని ఆ టెస్ట్ మ్యాచ్ని ఆ రోజుకే స్టాప్ చేసి అఫీషియల్గా డ్రాగా డిక్లేర్ చేసుకొని ఆ రోజు నైట్ 8:05 PM అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ట్రైన్ క్యాచ్ చేసి వెళ్ళిపోయారు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో రిజల్ట్ వచ్చిన షార్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే తెలుసా? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2023 ఫ్రీడమ్ సిరీస్లో భాగంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైన ఇన్నింగ్స్ అయితే విక్టరీ సొంతం చేసుకున్నారు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో డెలివరీ అయిన బాల్స్ ఏంటో తెలుసా? కేవలం 642 మాత్రమే, అంటే 107 ఓవర్స్ లోపే రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నమాట.